మన ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అని అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దానికి ఏంటి అంటే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ అంటే ఏంటంటే లైక్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము, లేదంటే ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవటము, అదేవిధంగా ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయటము, యోగా, మెడిటేషన్ లాంటివి ఎక్కువగా చేయటము, ఇలాంటివన్నీ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఏంటంటే పునరుత్పత్తి వ్యవస్థ బాగుండాలి అని అంటే మేనరిక వివాహాలు కొంచెం అంటే లైక్ వీలైనంత మట్టుగా తగ్గించుకుంటే బెటర్. ఎందుకంటే యూజువల్గా ఏమవుతుంది అంటే ఫ్యామిలీస్లోనే పెళ్ళిళ్ళు గనక జరిగితే అంటే ఆ నెక్స్ట్ జనరేషన్ ఉండే పిల్లల్లో ఏంటి అంటే మనం కొన్ని డిసీజెస్ అంటే జన్యుపరంగా వచ్చే కొన్ని వ్యాధులు నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీస్లో అంటే విత్ ఇన్ ఫ్యామిలీస్లోనే మ్యారేజెస్ అనేది అవాయిడ్ చేయటం మంచిది. సో అది అవాయిడ్ చేయకూడదు అంటే చెయ్యాలి అంటే డెఫినెట్గా మనం పెళ్లి చెయ్యాలి అంటే మేనరిక పెళ్ళిళ్ళు ఇంపార్టెంట్, లేదంటే మేనరికంలో పెళ్ళిళ్ళు చెయ్యాలి అని అనుకుంటే మీరు డెఫినెట్గా ఏంటి అంటే వాళ్ళిద్దరిలో కొన్ని టెస్టులు చేసి ఎటువంటి జన్యుపరమైన వ్యాధులు ఇద్దరికీ లేవు అని ధృవీకరించిన తర్వాత మాత్రమే మీరు పెళ్లి చేయటం చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఏంటంటే ఆ నెక్స్ట్ జనరేషన్స్ కూడా బెటర్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది.